అందరికి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి యవనస్తులు కూడి కలిగి ఉండడానికి కొరకై ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనస్తులుగా ఉంటున్నాం. రండి, కొంత సమయము ప్రభు యొక్క సన్నిధిలో మరి భయము భక్తి శ్రద్ధతో కూర్చొని దేవుని యొక్క మాటలు విని మేలుకొనడానికి చేద్దాం. దయచేసి యవనస్తులను కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చోవడానికి మీరు ప్రేరేపించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మీకు అత్యున్నతమైనటువంటి ఘనమైన నామమునకు స్తోత్రాలు. మా యొక్క జీవితాలను ప్రేమించి మమ్మలను ప్రభా జ్ఞాపకం చేసుకొని నాశనం కాకుండా మమ్మలను కాపాడి ఈ యొక్క దినమున ప్రభా మరి మీ యొక్క సేవా పరిచర్యల ఉదయం నుంచి ఇప్పటి వరకు వాడుకుంటూ వచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ప్రభానైన తండ్రి, ఈ యొక్క ప్రభానైన మరి సాయంకాల సమయంలో మరొకసారి యవనస్తుల కూడిక కొరకై మమ్మలను ప్రభా మరి మీరే బలపరిచి మీ యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక బిడ్డలను మీరు ఆయత్తపరచండి, బలపరచండి, ప్రోత్సాహపరచండి. మీ యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చి ప్రభా మన మేలు పొందటి కొరకై ప్రభా ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. ఈ యొక్క దినమున మీరు మా కొరకై ప్రభా తలంచినటువంటి ఆ ప్రభానైన ఉద్దేశాలను నేను మాకు తెలియపరుస్తున్నామని వేడుకుంటున్నాను. పాటలలో ప్రభానైన వర్తమానంలో ప్రభానైన ప్రతి పరిచర్లో కూడా మీకు సంపూర్ణమైన సహాయంను కోరుకుంటున్నాను. ఆరంభం ముగింపు వరకు మీకు కృపని కోరుకుంటున్నాను. ఇంటర్నెట్ను ప్రభానైన తండ్రి మరి మీ యొక్క ప్రభానైన హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రభానైన తండ్రి కనెక్షన్స్ అన్ని కూడా చక్కగా పనిచేయలాగిన మీరే సహాయపడుతున్నారని కోరుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలినటువంటి సమయం అంతా కూడా మీరు మాకు దీవెనకరంగా మార్చమని కోరుతూ అంధకార సంబంధమైన ప్రతి చీకటి శక్తిని కూడా మీకు నామం పేరిట బంధిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. పెద్ద పాట పుస్తకంలో 254 లేకపోతే 217 స్తుతుల నీ కర్తృత్వము సతతము మా ప్రభువా అనే పాటను పాడుకుందాం. 254 లేక 217.
పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును తృప్తి పరచిన ప్రభు స్తుతులు నీకే చెల్లును స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతింతుము స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతింతుము నీదు నామ ఘనతను నీదు ప్రేమ పనులను నీదు నామ ఘనతను నీదు ప్రేమ పనులను నాదురానే పాడేదా నాదు ప్రియ ప్రభువా నాదురానే పాడేదా నాదు ప్రియ ప్రభువా స్తుతులని కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతింతుము స్తుతులని కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతింతుము సత్యరూపిణి నీవేగా సకల సృష్టికర్తవు సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు సతతము మమ్మేలువు హల్లెలూయా పాడేదం సతతము మమ్మేలువు హల్లెలూయా పాడేదం స్తుతులని కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతింతుము స్తుతులని కర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతింతుము. రండి మనము ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని తలంపులను చూసుకొని మరి ధ్యానించుకునడానికి వరకై ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 101వ అధ్యాయం. కీర్తనలు 101వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటని. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మరొకసారి ఈ యొక్క నాయన సాయంకాల సమయంలో ప్రభా నిన్న తండ్రి మరి ప్రభా యవనస్తుల కూడికను ప్రారంభించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభా నాయన తండ్రి మరి పాటలు పాడటకై మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. ప్రభా నాయన తండ్రి స్తుతులు నీకు అర్పిస్తూ ఉంటున్నాం. నీ మందిరం యొక్క సమృద్ధి ప్రభా నీ యొక్క మహిమ ప్రభావము ప్రభా ఎంతో గొప్పదయ్యా.
ప్రభా నాయన తండ్రి, అటువంటి దానికి మమ్మల్ని పాత్రులుగా మీరు ఎంచిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగాలను మా కొరకే దీవించండి. అవసరత కొలది వాటిని విరిచి మా అందరికీ కూడా ప్రభా సంపూర్ణంగా పంచిపెడుతున్నామని వేడుకుంటున్నాను. స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలినటువంటి సమయం మీరు మాకు దీవెనకరంగా మార్చమని కోరుతూ నన్ను కూడా నా యొక్క బలహీనతను మన్నించి మీ మహిమ కొరకై మీరే మీ బిడ్డల యొక్క క్షేమం కొరకై వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. కీర్తనలు 101 అధ్యాయం. కీర్తనలు 101 అధ్యాయము మరి 3వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. కాబట్టి కీర్తనకారుడి యొక్క ఒక నిర్ణయం, ప్రభు కొరకై ఒక వాగ్దానం ఇక్కడ కనబడుతుంటున్నది. కాబట్టి ప్రభు కొరకై అనేకమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. యవన ప్రాయంలో ఇది ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం. మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఏంటంటే అది 2 విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి. మొట్టమొదటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క సాయంకాలంలో మొట్టమొదటి విషయాన్ని ధ్యానించుకుందాం. ప్రభు చిత్తమైతే రెండో విషయాన్ని మరొకసారి ధ్యానించడానికి కొరకే ప్రయత్నించేద్దాం. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. కనుల ఎదుట, నీ కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. కాబట్టి ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా రాయబడతా ఉన్నది. ఏమనంటే, I will not set before my eyes anything that is worthless. Anything that is worthless. కాబట్టి పనికిరానటువంటిది ఏ దుష్కార్యము మాత్రమే కాకుండా, తెలుగులో దుష్కార్యం అని అన్నది కానీ ఎనీథింగ్ దట్ ఈస్ వర్త్లెస్, పనికిరానటువంటిది ఏదైనా సరే, ఉపయోగకరము కానటువంటిది ఏదైనా సరే దానిని నా యొక్క కనులు ఎదుట ఉంచుకొననని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. ఈ యొక్క కనులు 2 కూడా ఎవరిచ్చారు? వినగలిగినటువంటి చెవు, చూడగలిగినటువంటి కనులు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడని మనము సామెతల గ్రంథంలో చూస్తూ రావచ్చు. ఏంటంటే సామెతలు మరి 20 అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడతా ఉన్నదంటే, వినగలిగినటువంటి చెవు, చూడగలిగినటువంటి మరి ఏంటంటే ఆ యొక్క కనులు 2 కూడా యెహోవా ఇచ్చినాడు. కాబట్టి యెహోవా ఇచ్చినటువంటి యొక్క కనులు ముందు, యెహోవానికి ఇచ్చినటువంటి ఈ కనులు ఎదుట నీవు ఎట్లా ఉండాలి? యవన కాలంలో మనం ఎట్లా ఉండాలంటే, ఏ దుష్కార్యమును లేకపోతే ఏ పనికిరానటువంటి దానిని చూడకూడదు, పెట్టుకొనకూడదు, ఉంచుకొనకూడదు. ఇక చాలా మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చినాడు. నీవు నేను కూడా ఇటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క చిత్తము. ఈ దినములలో మనము గమనిస్తున్నట్లయితే, మనము కనులెత్తి చూస్తేనే పాపము జరిగేటటువంటి పరిస్థితులలో మనం ఉంటాం. కనులెత్తి చూస్తేనే పాపము జరిగేటటువంటి పరిస్థితి. ఈ కనుల విషయంలో దేవుని యొక్క వాక్యంలో మనము చూసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఈ యొక్క కనులకు. చూద్దాం రండి, మత్తయి సువార్త. ఈ యొక్క కనులు మానవుని యొక్క జీవితంలో ఏం చేస్తున్నాయి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. అక్కడ ఒక చక్కని మాట మనము గమనిస్తూ రావచ్చు. ఏమని రాయబడతా ఉన్నది? మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒక మాట చూస్తూ వచ్చినాం. ఏమనంటే 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కాబట్టి మన యొక్క జీవితాల్లో, లేకపోతే ఒక మానవుని యొక్క జీవితంలో కన్ను ఎలా ఉన్నదంటే దీపముగా ఉంటా ఉన్నది. ఆ యొక్క కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ చూడండి ఏం రాయబడతా ఉన్నదంటే, మన యొక్క జీవితాల్లో మన యొక్క కనులు ఒకవేళ చెడినదైతే మన దేహమంతా కూడా చెడ్డవుతుందంట. అంటే ఐస్ ఆర్ పివోటల్ థింగ్స్ విత్ రిగార్డ్ టు ద హోలీనెస్. పరిశుద్ధత విషయంలో ఇక కనులు అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించేవిగా ఉంటున్నాయి. ఈ కనులు పరిశుద్ధంగా ఉంటే నీకు జీవితం పరిశుద్ధంగా ఉంటుందంట. దేవుని ప్రభు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ మాటలు చెప్పినాడు. ఒకవేళ నీ యొక్క కనులు పరిశుద్ధముగా ఉంటే, నీవు చూసేటటువంటివి పరిశుద్ధముగా ఉంటే, నీ యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నీవు చూసేటటువంటిది చెడ్డదైనట్లయితే నీ దేహమంతా కూడా చీకటి, నీ దేహమంతా కూడా చెడినటువంటిది. అందుకోసమే ఇక్కడ కీర్తనాకారుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు.
అందుకని ఏమంటాడంటే, నా ముందు ఏ దుష్కార్యమును, ఏ పనికిరానటువంటి దానిని నేను ఉంచుకొనను. ఎందుకంటే నేను ఉంచుకున్నానంటే, నా కనులు ఒకటే కాదు చెడిపోయేది. ఏం చేస్తుందంటే, అది శరీరమంతా కూడా చెడగొట్టేటటువంటిదిగా ఉంటా ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనము గమనించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, ఈ కనులనేటటువంటివి, కనుల ద్వారా చేసేటటువంటి పాపము, ఇది 4th స్టేజ్ క్యాన్సర్ అన్నమాట. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఈ 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్‌లో ఏమవుతదంటే, అది మాత్రమే చెడకుండా, ఒక భాగంలో వచ్చినటువంటి క్యాన్సర్ అది మాత్రమే చెడకుండా, అది వేరే భాగాలను గూడా చెడగొడతదనమాట. వేరే భాగాలను గూడా. ఈ కన్నులు మనకెంతో ఇష్టం గదా! ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి కదా! ఈ కన్నులు లేకపోతే మనం ఇక ప్రపంచాన్ని ఊహించుకోలేము గదా! అటువంటి ఈ కనులు మరి పరిశుద్ధత విషయానికొచ్చేసరికి, పాపము విషయానికొచ్చేసరికి ఇది 4th స్టేజ్ క్యాన్సర్ వంటిది. ఈ కనులతో నీవు పాపం చేస్తున్నావనుకో, ఏదేలే చూడకూడనటువంటిది దుష్కార్యము నీ ముందు పెట్టుకున్నావనుకో, అది నీ యొక్క శరీరమంతటిని కూడా, నీ యొక్క దేహమంతటిని కూడా పాడు చేసేదిగా ఉంటా ఉన్నది. అందుకనే ఇక లోకంలో ఉన్నటువంటిది అంతా కూడా యోహాను రాస్తూ 3 భాగాలు చెప్పినాడు. ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపడంబం. అనగా 1/3 ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నడిపించేటటువంటిది మూడవ భాగం ఏంటంటే, మూడు భాగాలు చేసుకుంటే, ఒకటి శరీరాశ నడిపిస్తా ఉన్నది, రెండవది నేత్రాశ నడిపిస్తా ఉన్నది, మూడోది ఏంటంటే జీవపు డంబము నడిపిస్తా ఉన్నది. ఈ నేత్రం అనేటటువంటిది, కనులు అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. చాలా పరిశుద్ధముగా మనం ఇక కన్నులను ఉంచుకోవాలి. ఇక దినమున వ్యర్థమైనటువంటి వాటిని అధికముగా చూస్తూ, దాని వలన తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి యవనస్తులుగా మనం ఇక దినములలో ఉంటూ ఉన్నాం. వ్యర్థమైనటువంటి వాటిని, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ యొక్క ఫోన్‌లో పలు రకాలైనటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టీవీ దాకా ఎళ్ళనవసరంలే, సినిమా థియేటర్ వరకు వెళ్ళనవసరంలే, లేకపోతే కంప్యూటర్ వరకు కూడా వెళ్ళనవసరంలే. సమస్తము కూడా పనికిరానటువంటి చెత్తంతా కూడా మన యొక్క ఫోన్‌లలోనే ఉంటున్నది. ఇక ఫోన్‌లను ఏం చేస్తున్నాం? ఇంతకుముందు చెవుల ద్వారా వింటూ ఉండేవారిమి కదా! ఈ ఫోన్ అనేటటువంటిది చూడటానికి కాదు, ఆ యొక్క చెవిలోకి మాత్రమే అది పనికొచ్చేదన్నమాట. వినటానికి మాత్రమే. ఈ దినమున సమస్తం కూడా మారిపోయి, ఇప్పుడు ఫోన్ అనేటటువంటిది చూడటానికి యోగ్యమైనటువంటిదిగా, జాగ్రత్తగా ఉందాం ప్రియమైనటువంటి యవన సహోదరుడా, సహోదరి. నీ దగ్గర ఫోన్ ఉన్నది, లేకపోతే నీ దగ్గర లేకపోతే ల్యాప్‌టాప్ ఉన్నది, నీ దగ్గర మరొక విధమైనటువంటి గ్యాడ్జెట్ ఉన్నదేమో. అందరి దగ్గర ఉన్నది ఈ దినమున. దాని ద్వారా నీ యొక్క శరీరం అంతా కూడా అపవిత్రపరచబడతా ఉన్నదేమో, జాగ్రత్తగా గమనిస్తురా. ఇక కనులు చాలా డేంజరస్. చూద్దాం రండి కొన్ని తలంపులు దేవుని యొక్క వాక్యానుసారముగా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటాడు కదా ఈ కనుల గురించి. ఒకవేళ ఈ కనులు ఎంత కఠినమైన మాట అంటాడంటే చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎంత కఠినమైన మాట అంటాడు? ఎందుకు ఇంత కఠినమైన మాట అన్నాడని ఆలోచిస్తే, అది ఎంత భయంకరమైనటువంటి మరి ఈ కనులో ఒకసారి మనము ఈ యొక్క అవయవము ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని పెరికి నీ వద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. ఏమంటాడు? నీ కుడి కన్ను, లేకపోతే నీ యొక్క కన్ను ఒకటి ఏదైనా సరే నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే, అభ్యంతరపరచడం అంటే నీ చేత పాపము చేయటానికి కారణముగా ఉన్నట్లయితే ఏమంటాడు? నీ కుడి కన్నును పెరికివేసి ఎక్కడ పడేయాలి? పారవేయాలంటున్నాడు. కుడి కన్నును తీసివేసి పారవేయాలంటున్నాడు. ఇంత కఠినమైన మాట యేసు ప్రభు చెప్తున్నాడంటే, ఈ కన్నుకున్నటువంటి యొక్క శక్తిని గమనిద్దాం. ఈ కనులకున్నటువంటి అది ఎంత భయంకరమైనటువంటి మరి ప్రతిఫలమును కలుగు చేస్తదో, జీవిత విధానమును మార్చివేస్తదో మనం ఇక్కడ గమనించాలి. ఏం చేస్తుంది? ప్రభు అంటున్నాడు కదా, నీ కన్నులు నిన్ను ఇబ్బంది పరిస్తే నీవు గుడ్డివాడిగా ఈ లోకంలో జీవించటం మంచిది. పెరికివేసి గుడ్డివాడిగా ఉండటం మంచిది. గుడ్డివాడిగా ఉండి నువ్వు పరలోకానికి వెళ్ళటం మంచిది. లేకపోతే నీ 2 కన్నులు కలిగి నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకొని జాగ్రత్తగా వహించవలసిన వారంగా ఉంటున్నాం. నీ కనులు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? నీ కనులు నిన్ను పాపమునకు కారణం చేస్తుంటున్నాయా? చూద్దాం రండి. కొంతమంది దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. 2, 3 విషయాలు చూసుకొని ఇక సాయంకాల సమయంలో కూడికను
మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా జరిగిన పాపము కనుల ద్వారానే జరుగుతూ వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము చూద్దాము. 6వ వచనం చూస్తాం. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమునదియు వివేకమిచ్చు రమ్యమునైదునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. కాబట్టి మొట్టమొదటి పాపము ఈ యొక్క శైతానుడు ఏ అవయము ద్వారా జరిగిస్తున్నాడు? ఇక్కడ చూడండి, అబద్ధము ద్వారా పాపం జరగటంలా, లేకపోతే ఇక్కడ హత్య ద్వారా పాపం జరగటంలా, వ్యభిచారము ద్వారా పాపం జరగటంలా, లేకపోతే ఈ లోకములో పెద్ద పెద్ద తప్పులు అనబడినటువంటి వాటి ద్వారా పాపం జరగటం లేదు, కానీ కనుల ద్వారా చూచుట ద్వారా పాపం జరుగుతా ఉన్నది. ఎలాగా? ఏమని రాయబడతా ఉన్నదంటే ఇక్కడ కనులకు అందమనైదియు ఇక్కడ మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునైదునై ఉండుట చూచినప్పుడు చూస్తా ఉన్నది. ఆమె చూస్తా ఉన్నది. వేటినైతే చూడకూడదో, దేనినైతే ప్రభు వద్దని చెప్పినాడో దానిని చూసింది. నా జీవితంలో కొన్ని వాటిని ప్రభు చూడొద్దని చెప్పినాడు. చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. చాలా మందికి అనేక మంది యవనస్తులు నన్ను అడుగుతుంటారు, అన్నా సినిమాలు చూస్తే తప్పేంటన్నా, సీరియల్స్ చూస్తే తప్పేంటన్నా, అన్నా ఇంగ్లీష్ సీరియల్స్ చూస్తే తప్పేంటన్నా, లేకపోతే మరొకటి చూస్తే తప్పేంటన్నా, మేము ఊరికే దానివల్ల సరదాగా కామెడీ షోస్ చూస్తే తప్పేంటన్నా, కామెడీ బిట్స్ కదన్నా అని చెప్తూ ఉంటారు. కొన్ని వాటిని ప్రభు నిషేధించాడు, వద్దని చెప్పినాడు. మనకి తప్పు అనిపించదు. అది సైతాన్ చేసేటటువంటి పని. ఏం చేస్తాడు? అది తప్పుగా అనిపించదు. అది చూడటానికి ఎంతో హాస్యముగా కనపడుతుంది, చూడటానికి ఎంతో రమ్యంగా కనపడుతుంది, చూడటానికి ఎంతో చక్కగా కనపడుతుంది, వివేకం ఇచ్చేటటువంటిదిగా ఉంటున్నది కదా. ఈ మధ్యలో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ అని వచ్చాయి. వచ్చి అవి సైన్స్కి సంబంధించినటువంటి సినిమాలంట. కాబట్టి సైన్స్కి సంబంధించినటువంటి సినిమాల్లో నుంచి నేర్చుకోవడానికి ఈ కాలపు యవనస్తులు ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. అది ఎంతో వివేకం ఇచ్చేటటువంటి విషయాలుగా కనబడుతున్నాయి. న్యూస్ పేపర్స్ చూడండి ఎలా ఉంటున్నాయో. అవి కూడా చాలా జ్ఞానం ఇచ్చేటటువంటివి ఉండాలి వాస్తవానికి ఈ దినాల్లో. లేకపోతే సోషల్ మీడియా చూడండి, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే మరో విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? వాస్తవానికైతే ఇవి జ్ఞానం ఇచ్చేటటువంటి మాధ్యమాలుగా ఉండాలి. ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇచ్చేటటువంటి మాధ్యమాలుగా ఉండాలి. ఈ దినాల్లో దాని ద్వారా ప్రజలు ఏం నేర్చుకుంటున్నారంటే ద్వేషం నేర్చుకుంటున్నారు. ఒకరినొకరిని దూషించుకోవటం, ద్వేషించుకోవటం నేర్చుకుంటున్నారు. దాని ద్వారా ఒకరిని హింసించడం నేర్చుకుంటున్నారు, హింస నేర్చుకుంటున్నారు. తెలియనటువంటి వారు ఎవరో, లేకపోతే పరిచయం లేనటువంటి వారిని కూడా భయంకరమైనటువంటి మాటలు అనుటకు ఇదొక మాధ్యమంగా మారిపోయింది కదా. ఇది వివేకం ఇచ్చేటటువంటిదిగానే కనబడుతుంది. ఈ ఫేస్బుక్ అనేటటువంటిది, లేకపోతే మరొకటి ఎలా ఉంటుందంటే ఇతరులకు కనెక్షన్, ఇతరులతో సహవాసం కలిగి ఉండట, ఇతరులతో సంబంధం కలిగి ఉండటానికి, మాట్లాడుకునటానికి ఒక మాధ్యమంగానే కనబడుతుంది. కానీ ఎలా ఉంటుందంటే ఇది చివరికి ఎంతో నష్టమును చూస్తున్నప్పుడు అది వివేకం ఇచ్చేటటువంటిదిగా, చూస్తున్నప్పుడు రమ్యమైనటువంటిదిగా కనబడతా ఉన్నది. న్యూస్ పేపర్స్ చూసినా సరే ఎంతో మంచి మంచి న్యూస్ లాగా అనిపిస్తాయి. ఈ దినాల్లో ఆ యొక్క న్యూస్ల ద్వారా, ఆ యొక్క న్యూస్ పేపర్స్లో ఉండేటటువంటి ఇంకా రకరకాలైనటువంటి విషయాల ద్వారా ఎలా ఉన్నాయి? చూడకూడనటువంటివి, న్యూస్ పేపర్స్లో ఉండకూడనటువంటివి, చిన్నపిల్లలు చూడకూడనటువంటివి, యవనస్తులు చూడకూడనటువంటివి, అసహ్యమైనటువంటి బూత్ బొమ్మలు అనేకమైనటువంటి న్యూస్ పేపర్స్లో ఇక దినమున సహజముగా మనకి కనిపిస్తూ ఉన్నది కదా. అవి వివేకం ఇచ్చేటటువంటివి కదా. న్యూస్ పేపర్ చదవాలని అందరూ చెప్తారు, న్యూస్ చదువుకోవాలని అందరూ చెప్తారు. కానీ ఏం జరుగుతూ ఉన్నది అక్కడ? పాపము జరుగుతూ ఉన్నది. చూడటము, నీవు చూచుట ద్వారా అక్కడ పాపము అందమైనటువంటిదిగా అనిపించవచ్చు. నీ కనులకు ఏదైతే అందంగా కనిపిస్తా ఉన్నదో జాగ్రత్త సుమి. లోక సంబంధంగా నీకు ఏదైనా సరే అందంగా కనిపిస్తున్నట్లయితే దాని విషయంలో జాగ్రత్త, దాని విషయంలో నువ్వు జాగ్రత్త పడు. అది నీ పాపమునకు కారణమవుతుంది. అదొక మనిషి అయినా సరే, లేకపోతే అదొక వస్తువు అయినా సరే,
చాలా మందికి నగలంటే అందంగా అనిపిస్తాయి, కొంతమందికి బట్టలు అందంగా ఉంటాయి, కొంతమంది మనుషులు చూసినప్పుడు అందంగా అనిపిస్తారు. ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పాపమునకు దారి తీసేటుగా ఉంటున్నాయి. జాగ్రత్త పడదాం, సరి చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం, ఒకవేళ మన యొక్క కన్నుల ద్వారా. దావీదు మహారాజు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాం. దావీదు మహారాజు ఎక్కడున్నాడంటే ఆ యొక్క మిద్దె మీద ఉన్నాడు. తన యొక్క మహల మీద ఆ యొక్క మిద్దె మీద తిరుగుతా ఉన్నాడు. ఏం చేశాడు? ఏం చూస్తాడంటే ఆయన ఒక స్త్రీని చూస్తున్నాడు. చూడటమే చూడటమే జరిగింది అక్కడ, దానికి మించి ఏం లేదు. చూసినందువలన తన యొక్క జీవితంలో పాపము చేసినాడు, వ్యభిచరించినటువంటి వాడిగా ఉంటున్నాడు. నీ కనులు నీకు అందమైనటువంటివి కనిపించొచ్చేమో. పైకి వెళ్ళి చూసినప్పుడు మంచి సీనరీ కనిపించింది కదా. దావీదునకు మంచి సీనరీ, పెద్ద బిల్డింగ్ అయి ఉంటది కదా, రాజు యొక్క బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అయి ఉంటది. అది దాని మీద ఎక్కినప్పుడు కొండలు, మరి ఆ యొక్క మబ్బులు, తర్వాత సన్సెట్, సన్ రైజు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. పోయి ఉంటాడు, పైకి వెళ్ళి ఉంటాడు. దేనికోసం? సన్సెట్ చూడటానికి వెళ్ళి ఉంటాడు. సాయంకాలం సన్సెట్ చూడటానికి. అబ్బా ఎంత సన్సెట్ బాగుందో కదా, పక్షులు బాగా ఎగురుతా ఉన్నాయి, మబ్బులు బాగున్నాయి, ఎంత సౌందర్యంగా ఉన్నదో ప్రకృతి. అంత అందమైనటువంటి ప్రకృతి మధ్యలో పాపమును దాచినాడు శైతానుడు. ఏం చేసినాడు? ఒక స్త్రీని చూపించినాడు. ఏం చేసినాడు? స్త్రీని చూసి తన పాపము చేసినాడు, ఎంతగానో నష్టపోయినాడు. జాగ్రత్త పడదాం, నీ యొక్క కనులు నిన్ను పాపము జరిగించేటటువంటిగా ఉన్నాయి. అవ్వ ఆ యొక్క ఫలము చూడకూడనటువంటిది, వద్దని చెప్పినటువంటిది, కాదు అని చెప్పినటువంటిది, ముట్టద్దు అని చెప్పినటువంటి దానిని తన ముందు అందముగా చూపించినాడు. ఈ అందమైనటువంటివి ఏవైతే నీ యొక్క జీవితంలో నువ్వు వేటినైతే అందముగా అని ఈ అందమైనటువంటివి అనుకుంటున్నావో అవే నీకు నష్టమును కలుగజేస్తాయని జ్ఞాపకం ఉంచుకో. లోక సంబంధమైనటువంటి అందము పనికిరానటువంటిది. అందమైనటువంటి బుద్ధిహీనురాలైనటువంటి స్త్రీ పంది ముక్కుకి ఎలా ఉంటుందంట? కమ్మి పెట్టినాడు, బంగారు కమ్మితో సమానం అంట. అంటే అందము పనికిరానటువంటిది. నీకోసం ఏదైనా సరే, అది నీకు బట్టలైనా సరే, లేకపోతే నీకు నగలైనా సరే, లేకపోతే నీ యొక్క గ్యాడ్జెట్స్ అయినా సరే, వేటినైతే నువ్వు అందమైనటువంటివిగా మనుషులైనా సరే వాటినైతే ఏటినైతే అనుకుంటున్నావో అవి నీ యొక్క జీవితంలో పాపము. యవనస్తుడా, అందుకనే దావీదు అంటున్నాడు కదా, నా కనుల ఎదుట నేను వాటిని ఉంచొద్దు, తీసివేసుకో. కనుల ఎదుట అది నీకు శోధనకు కారణము. నీకు కళ్ళు నిన్ను శోధిస్తాయి, నీకు శోధనకు కారణముగా ఉంటా ఉన్నాయి. రెండోదిగా చూద్దాం. మరి ఇక్కడ మరొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? యెహోషువ గ్రంథము ఇక్కడ అక్కడ అవ్వ చూచి పాపం చేసింది, తనతో పాటు తన యొక్క భర్తను పాపమును చేయించడానికి కారణస్తురాలుగా కనబడుతుంది. సరే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీయులు దేవుడైన యెహోవా విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఏం చేసినాడు? చూచుట ద్వారా ఏం కలిగింది? ఆశించి తీసుకుంటుని. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక ఫలము, అందమైనటువంటి దానిని చూసింది, పాపం చేసింది. ఇక్కడ ధనమును చూసినాడు. ఆకాను ధనమును చూసినాడు. ఏ ధనమైతే దేవుడు నిషిద్ధమైనటువంటి దానిగా ఎంచినాడో, ఏ ధనమునైతే దేవుడు శపితమైనటువంటి దానిగా ఎంచినాడో, ఎరుకో ధనము, ఎరుకో యొక్క బంగారము, ఎరుకో యొక్క మరి ఆ యొక్క గొప్పతనం అంతటిని కూడా దేవుడు శపించినాడు, దాన్ని తీసుకోవద్దని చెప్పినాడు. ఇప్పుడు ఆకాను ఏం చేసినాడు? ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత తాను అక్కడ ఉన్నటువంటి ధనమును చూసి మరి ఏం చేస్తూ వచ్చాడంటే ఆశించినాడంట. చూచుట ద్వారా ఆశ కలుగుతుంది. జ్ఞాపకం ఉంచుకుందాం ప్రేమైనటువంటి సహోదరి, చూసినప్పుడు ఆశ దేని విషయంలో? ధనము, ఇతరుల యొక్క ధనమును చూసి నువ్వు చూడవాకు వారి యొక్క ధనము వైపు. యవనస్తులారా, ప్రత్యేకంగా ఇక దినమున మన యొక్క జీవితంలో ధనము వెనకాల పడి
మనం ఎంతగానో పరిగెత్తే వారముగా, దాని కొరకే కృషి చేసే వారముగా, జీవితాలను మరి ఎంతగానో వ్యర్థపరుచుకునే వారముగా ఉంటున్నాం. పక్కనోళ్ళ ధనమును చూసి, పక్కనోళ్ళు ఆ యొక్క వేషధారణ చూసి, కదా, పక్కనోళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు చూసి, లేకపోతే పక్కనోళ్ళ దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీ వస్తువులు చూసి, వాచ్లు చూసి, బట్టలు చూసి ఏం కలుగుతా ఉన్నది నీకు? ధనవంతుల యొక్క వస్తువులను చూసి ఆశ కలుగుతా ఉన్నది. ఆశే ఆశ పుడుతుంది, చూస్తే ఆశ పుడుతుంది. జాగ్రత్తగా ఉందాం. ఆశ దురాశనకు కారణమయ్యి ఏమవుతుందంటే భయంకరమైనటువంటి పాపమునకు, నష్టమునకు కారణమవుతా ఉన్నది. ఎరుకో ధనమును నిషిద్ధము, లేకపోతే దేవుడు వద్దని చెప్పినాడు అనగా, దేవుడు ఎరుకో అనగా ఇక లోక సంబంధము, ఎరుకో లోకమునకు సాదృశ్యంగా ఉంటా ఉన్నది. ఈ లోకమును జయించిన మీదట, ఈ లోకము మీద జయము పొందిన తర్వాత వీరులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ విధమైనటువంటి పాపం జరిగిస్తారు. ఈ విధమైన పాపం జరిగిస్తారు. ఇక్కడ చూడండి, ఆకాను ఎవరు? ఇజ్రాయేలీయుడు. ఎవరు? ఏ ఇజ్రాయేలీయుడు అంటే ఎరుకో గోడ చుట్టూ తిరిగిన ఇజ్రాయేలీయుడే కదా. ఎరుకో గోడ చుట్టూ తిరిగినాడు 7 సార్లు, మళ్ళీ తిరిగి 7 సార్లు తిరిగినాడు. 6 సార్లు అయిన తర్వాత మళ్ళీ తిరిగి 13 సార్లు తిరిగినాడు. ఇప్పుడు తిరిగి కోట గోడలన్నీ కూడా కూలిపోయినట్లు చూశాడు. దేవునికి అద్భుత కార్యం చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అనగా జయము పొందినాడు. జయము పొందినటువంటి విశ్వాసి ఎక్కడ ఆ విశ్వాసి కూడా చూసి ఏం చేస్తున్నాడు? పాపములో పడినాడు, ఆశించినాడు. ధనము యొక్క ఆశ, సౌందర్యం యొక్క ఆశ అవ్వను పాడు చేస్తే ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే ధనము యొక్క ఆశ మరొకరిని పాడు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మరొక జీవితంలో పాపమునకు కారణము ధనం విషయంలో ఆశ కలిగి ఉండకు. చూడవాకు, ధనమును చూడవాకు దయచేసి. ఎక్కువగా ధనమును చూడటము, వారి యొక్క ధనమును అనగా ధనము చూడటం అంటే ఎక్కడ ఒక కుప్పలు డబ్బులు పడి ఉంటే దాన్ని చూడటం కాదు. నీ స్నేహితుల యొక్క ధనమును చూడవాకు, వారి యొక్క గొప్ప పాస్తులను చూడవాకు, అంతస్తులను చూడవాకు, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి గ్యాడ్జెట్స్, డబ్బులను, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి మరి ఆ యొక్క బట్టలను చూడవాకు. చాలా మంది యవనస్తులు నేను గమనిస్తూ వస్తాను. వాళ్ళు వచ్చి తమ యొక్క తల్లిదండ్రులను ఒకటే పీడిస్తారు. ఏమని? వాళ్ళ దగ్గర అది ఉంది, మా దగ్గర ఇది లేదు. వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి, మా దగ్గర ఇది లేవు. ఇవి చాలా తప్పు. యవనస్తుడా, ఎప్పుడు పోల్చుకొని చూసుకోవాకు. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా ఉండు. కొంత అనిపిస్తుంది కానీ వాటన్నిటిని బట్టి కూడా నీవు చింత అనుకోవాకు. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందు. అసలు నీకు చాలా బేసిక్ నీడ్స్ కూడా లేకపోతే, కష్టంగా ఉంటే అప్పుడు నువ్వు బాధపడచ్చు. అయితే ప్రభు నన్ను అటువంటి పరిస్థితిలో ఉంచలేదు కదా యవనస్తుడా. ఒకవేళ నిన్ను అటువంటి పరిస్థితిలో ఉంచి దాని విషయంలో ప్రార్థన చేసుకొని మేలు పొందు, కష్టపడి సంపాదించుకొని ప్రయత్నం చేసి. అంతేగాని వేరే వాళ్ళతో పోల్చుకొని నీ దగ్గర 10,000 రూపాయల ఫోన్ ఉంటే, వేరే వారి యొక్క దగ్గర 20,000 25,000 ఐఫోన్ ఏదో ఉంటే దాన్ని తీసుకుని వారి యొక్క ధనమును చూసుకొని నువ్వు ఆశపడవా. ఆకాను ఆశపడినాడు, చూసినప్పుడు ఆశ కలిగింది. అందుకని నువ్వు వేరే వాళ్ళది, చాలా మందికి అలవాటు ఉంటుంది, చాలా చెడ్డ అలవాటు ఉంటుంది. మందిరాలు కూడా ఉంటాయి ఈ అలవాటు. మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చి మరి ఏం చేస్తారంటే మరి వేరే వాళ్ళ వస్తువులను చూసి వారు అదెంత, ఇదెంతన్నా, అక్క అదెంత. చాలా మంది నగలు కూడా వేసుకుని వస్తారు సహోదరులు. చాలా మంది మంచి మంచి చీరలు కట్టుకుని వస్తారు. ప్రాముఖ్యంగా సహోదరుల మధ్య జరుగుతూ ఉంటుంది చర్చ. అన్న, అక్క అదంతా, ఇదంతా, ఈ చీరంతా, ఆ చీరంతా. అందుకనే మందిరానికి వచ్చేటప్పుడు సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించి రమ్మని చెప్తారు. ఇటువంటి పాపం జరగకుండా ఉండాలనే, ఆశ కలగకుండా ఉండాలనే. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మన యొక్క జీవితాలను పరీక్షించుకొని, పరిశీలించుకొని చూసుకుందాం. ఏ అన్న ఏ గ్యాడ్జెట్ తెచ్చాడా, లేకపోతే ఏ అన్న దగ్గర ఎటువంటి ఫోన్ ఉన్నదా, లేకపోతే ఎవరి దగ్గర ఎంత కాస్ట్లీ వస్తువు ఉన్నదా, ఏ బైక్ ఉన్నదా, ఇవన్నీ పక్కన పెట్టు. అవన్నీ నీకు వద్దు. నీతో పాటు నీ సండే స్కూల్కి వచ్చేవాడైనా, నీ యవనస్తులు కూడికి వచ్చేవాడు ఎవడైనా సరే, వారు ఏ వస్తున్నా సరే, వాళ్ళ దగ్గర ఎంత ఆత్మీయ జ్ఞానం ఉందా, నీవెంత నేర్చుకోగలవా, ఎంత లేదా, లేకపోతే ఎటువంటి తలాంతు ఉన్నదా, ఏ తలాంతును నీవు అభివృద్ధి పరచుకోవాలా, ఇవన్నీ ఆలోచించుకో. వారి ధనం వైపు చూడవాకు. ప్రభు నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చినాడు, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు అన్యాయస్తుడి కాదు. నువ్వు కష్టపడితే, నువ్వు నమ్మకంగా ప్రభు కొరకే ఉండినట్లయితే ప్రభు నీకు ఏది కూడా తక్కువ చేయడు. అని కూడా చాలా మంది మరి అడుగుతూ ఉంటారు, అవి అన్నా ఇదంతా, అదంతా, ఇవని. నేను సాధారణంగా చెప్పను. ఎందుకంటే అవి
ఆశ కలిగించేటట్లుండిగా ఆశని బట్టి పాపమును జరిగించుటకు కారణం వస్తా ఉన్నది. ఆశ కలిగింది ఇక్కడ ఆకాను. తానేం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేసి దాచిపెట్టినాడు. దానివల్ల ఏమొచ్చింది? ఒకడు చేసినటువంటి పాపము ఇజ్రాయేలీయులందరికీ కూడా నష్టం. ఒకడు చేసినటువంటి తప్పిదము ఇజ్రాయేలీయులందరికీ కూడా నష్టమును కలుగజేసింది. ఇక సాయంకాల సమయంలో మన యొక్క జీవితంలో పరీక్షించి చూసుకుందాం. దాని ఆశ ఉన్నదా? మూడో విషయం చూసుకుందాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం. మూడో విషయం చూసుకుని ముగించుకుందాం మీటింగ్ను. మొదటి సమూయేలు గ్రంథము 16 అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 6వ వచనంలో వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. ఇక్కడ దేవుని దాసుడు కూడా మరి చూచి తప్పు చేయటానికి అవకాశం ఇక్కడ కనబడతా ఉన్నది. చూచి తప్పు చేయటానికి అవకాశం. జాగ్రత్తగా ఉందాం. డు నాట్ జడ్జ్ పీపుల్ బై అపీరియన్స్. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఒక వ్యక్తి యొక్క భౌతికమైనటువంటి స్వరూపము చూసి, రూపము చూసి, లేకపోతే భౌతికమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని గమనించి ఆ యొక్క వ్యక్తిని నీవు తీర్పు తీర్చవాకు. మంచివాడా చెడ్డవాడా అని. ఇక్కడ మంచివాడని, లేకపోతే ఆయనకి ఎత్తును చూసి, ఆయన యొక్క రూపమును చూసి, ఆయన యొక్క బలమును చూసి సమూయేలు ఏమనుకున్నాడంటే వెంటనే తన యొక్క కన్నులు తనను మోసం చేసినాయి. ఇతనే రాజుగా దేవుడు నియమించినాడు అనుకున్నాడు. సౌలు యొక్క స్థానంలో ఎలియాషీబు రాజుగా నియమించినటువంటి వాడు ఇతడే అని అనుకున్నాడు. దేవుని యొక్క సేవకుల ద్వారా కూడా తప్పులు జరుగుతాయి. లేకపోతే దేవుని యొక్క ప్రజల ద్వారా, సమూయేలు ద్వారా కూడా తప్పులు జరుగుతాయి. లేక కనులు మనలను మోసము చేస్తాయి. అయితే ఇక్కడ తప్పు జరగనివ్వల. పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడాడు వెంటనే. ఏమనంటే మానవులు లక్ష్య పెట్టేటటువంటివి, మానవులు వేటిని చూసి మరి జనులకు తీర్పు తీరుస్తారో, న్యాయము తీరుస్తారో, ఒకరిని గురించి ఒక మరి అండర్స్టాండింగ్కి వస్తారో అది దేవుడు చూడడు. దేవుడు హృదయంను లక్ష్య పెడతాడు. ప్రియమైనటువంటి సోదరి ఈ యొక్క సాయంకాల సమయంలో మన యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుని పరీక్షించుకొని చూస్తున్నాం. ఏంటది? నీ కనులతో నీవు చూచి ఎవరినైనా తీర్పు తీరుస్తున్నావా? వారి యొక్క మరి భౌతికమైన రూపం చూసి, వారి యొక్క బట్టలు చూసి పేదవాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళ యొక్క బట్టలు చూసి ధనవంతులు అనుకుంటున్నావా? చూసి వారి యొక్క ముఖము చూసి వారి యొక్క ఆత్మీయ జ్ఞానమును ఎస్టిమేట్ చేస్తున్నావా? లేకపోతే వారి యొక్క మరి విధానమును, లేకపోతే వారి యొక్క మాటలను చూసి వారి యొక్క స్థితులను నీవు ఎస్టిమేట్ చేస్తున్నావా? నువ్వు చూసి నువ్వు ఎప్పుడు తీర్పు తీర్చువాకు. ఈ వ్యక్తి ఇటువంటి వాడని, ఈ వ్యక్తి అటువంటి వాడు అవ్వచ్చని అనుకోవాకు. నీ కనులు నేను మోసం చేస్తానని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చూడండి, ఒకవేళ సమూయేలుతో దేవుడు మాట్లాడకపోయినట్లయితే ఇజ్రాయేలు మీద ఎవరు రాజయ్యేవాడు? ఎలియాషీబు రాజైనవాడు. దేవుని యొక్క హృదయాన్ని సాడినటువంటి దావీదుకు బదులు, అంటే దావీదు ఉండేవాడు కాదు, దావీదుకి కథే ఉండేది కాదు. ఆలోచించండి, ఎంత భయంకరమైనటువంటి మోసంలోనికి సైతానుడు తీసుకుని వెళ్తాడు మానవుణ్ణి కదా. సమూయేలు ఒకవేళ 6 దినమున సమూయేలుతో దేవుడు మాట్లాడకపోతే ఏం జరిగేది? దావీదు రాజేవాడు కాదు, దావీదు కథే ఉండేది కాదు, అసలుకి దావీదు యొక్క జీవితమే ఉండేది కాదు. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే ప్రేమైనటువంటి సహోదరి తాను బొత్తిగా మోసపోయినాడు. కనుల ద్వారా మోసపోయినాడు, తన యొక్క చూపుల ద్వారా మోసపోయినాడు, తన యొక్క రూపమును చూసి మోసపోయినాడు. జాగ్రత్త వహిస్తా. చాలాసార్లు నీకు స్నేహితులు కాదు, లేకపోతే నీవు చూసినప్పుడు నీ యొక్క క్లాస్మేట్స్ని కానీ, లేకపోతే నువ్వు చూసినప్పుడు నీ తోటి ఉన్నటువంటి వారిని కానీ చూసినప్పుడు అనేక సార్లు మరి ఒకరిని గురించి నువ్వు వెంటనే ఎస్టిమేషన్కి వచ్చేస్తావు. తప్పు అది. మానవులను మోసపరచటానికి యొక్క కనులు శైతానుడు వాడతాడు. వెంటనే ఒక ఆలోచన తీసుకుని వస్తాడు. జాగ్రత్త. నీ చూపుల ద్వారా ఇతరులను తీర్పు తీర్చువాకు. ఇతను రాజు అవబోతున్నాడు, ఇతను బీదవాడైపోతున్నాడని ఎప్పుడు అనుకోవాకు.
వారికి ఆత్మీయ స్థితిని నువ్వు ఎస్టిమేట్ చేయవా. చాలా మందికి తమ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి గర్వపడుతూ ఇతరుల యొక్క ఆత్మీయ స్థితిని చులకనగా చూస్తారు. చులకనగా చూస్తారు వారిని చూసి. అలా చూడవా, అది తప్పు. నీ కనులు నిన్ను మోసం చేస్తున్నాయి, జాగ్రత్త. చూడవలసింది హృదయము, చూడవలసింది నీవు కాదు, యెహోవా దేవుడు. జాగ్రత్తగా ఉందా. పనికిరానటువంటి దేనిని కూడా దావీదు అంటున్నాడు కదా, నేను ఉంచుకొనను. పనికిరానటువంటి దేనిని కూడా ఉంచుకొనను. అది సౌందర్యమైనటువంటిది అయినా సరే, అది చూచుటకు వివేకం ఇచ్చేటటువంటిది అయినా సరే, అది మరి ధనము అయినా సరే, బంగారమైనా సరే, లేకపోతే ఒకని యొక్క రూపమైనా సరే, ఒకని యొక్క బలమైనా సరే, అవన్నీ కూడా వ్యర్థము. ఇవన్నీ కూడా నేను ఉంచుకొనను. ఏమంటాడు చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుంటాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం ముగించుకుందాం. 119 వచ్చారు. దీనికి బదులు నేను దుష్కార్యం ఉంచుకున్నాను కానీ ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి. ఏమని ప్రార్థన చేస్తాడు? 18వ వచనం చదువుకుందాం. 119 అధ్యాయం కీర్తనలు 119 18వ వచనాన్ని చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. ఏమంటున్నాడు? నా కనులు తెరవము. దుష్కార్యము నేను చూడను కానీ మనం ప్రార్థన చేసుకోవాలి. దుష్కార్యం చూడనయ్యా. ఫోన్లో ఉంటున్నటువంటి పనికిరానటువంటి వాటిని చూడనయ్యా. సౌందర్యముగా, లేకపోతే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా. దేని ఫ్యాన్స్? ఎవరు ఫ్యాన్స్? హీరోయిన్స్ ఫ్యాన్స్ ఉంటారు. చాలా మందిని చూస్తున్నాను. వారి వాల్ పేపర్స్ ఉంటే ఏ హీరోయిన్ వాల్ పేపర్ పెట్టుకుంటారు. పనికిరానటువంటివి పెట్టుకోకండి, వ్యర్థమయ్యి. దేవుని నమ్ముకున్నటువంటి వారే ఏం చేస్తారు? అనేక సార్లు మరి పనికిరానటువంటి ఆ యొక్క స్టేటస్లు పెడుతుంటారు. కొన్నిసార్లు పనికిరానటువంటి ఆ యొక్క హీరోయిన్ల యొక్క బొమ్మలు పెడుతుంటారు స్టేటస్లలో. వద్దు, పెట్టుకోవద్దు. అవి జోకులైనా సరే, కామెడీ అయినా పెట్టుకోవద్దు. అవి వ్యర్థం. అది చూడవాకు. ప్రభు అంటున్నాడు, వ్యర్థమైనటువంటి వాటిని చూడవాకు. అవి నీకు పాపమును కలుగు చేస్తాయి. కామెడీగా అనిపిస్తుందేమో కానీ అవి నీకు నష్టంను కలుగు చేస్తాయి. వ్యర్థమైనటువంటి వాటిని చూడవాకు. ఆ వ్యర్థమైనటువంటి వాటిని చూసి మోసపోయి పాపం జరిగించింది. ఆకాను మరి ధనమును చూసి మోసపోయి పాపములో పడి ఇజ్రాయేలులకు నష్టమును కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. సమూయేలు కూడా రూపమును చూసి మోసపోయినాడు. చూడవాకు. అనవసరమైనటువంటి వాటిని చూడవాకు. నీ కనులకు నీవు నిబంధన చేసుకో. యోబు అంటాడు కదా 31వ అధ్యాయంలో, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నా. నిబంధన చేసుకో, చెడ్డ వాటిని చూడదని. అది న్యూస్ పేపర్ అయినా సరే, లేకపోతే మరొకటైనా సరే, టీవీ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, ఫోన్ అయినా సరే. నేను పనికిరానటువంటి టీవీ పక్కన పెట్టేసి అసలు చూడొద్దు. పనికిరానటువంటి వాటిని నేను చూడనని నిబంధన చేసుకో. అది చేసుకుని ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, అయ్యా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనటువంటి సంగతులు, నీ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరవచేయి. ఇవి చూడను కానీ నీ ధర్మశాస్త్రం ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూస్తాను. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆశ్చర్యమైన సంగతులు చూస్తూ ఉంటావో నీ దేహం ఎలా ఉంటుంది? ధర్మశాస్త్రానుసారంగా ఉంటుంది. పనికిరానటువంటివి చూస్తూ ఉంటే నీ దేహము పాడైపోతుంది. జాగ్రత్తగా ఉందా. నీ దేహము, నీ కన్నులు నిన్ను పాడు చేసి నిన్ను నరకమునకు తీసుకెళ్తాయి. ఆ కన్నులే నిన్ను పరిశుద్ధంగా ఉంచి పరలోకానికి తీసుకెళ్ళగలవు. ఏవి కోరుకుంటున్నావు? జాగ్రత్త పడదాం. దావీదు వల్లే మనం కూడా నిర్ణయం తీసుకొని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మంచి విషయాలను చూచుట కొరకై మన యొక్క జీవితాలను మనము సిద్ధపరచుకుందాముగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడివై నిత్యము గాన ప్రతిగానముల ద్వారా కీర్తించబడుతూ, కనపరచబడుతూ, పూజించబడుతున్నటువంటి మహాప్రభు, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నాను, నిన్ను పూజిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క ప్రభా సాయంకాల సమయంలో యవనస్తుల కూడికను ప్రారంభించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. పాటలలో కృప చూపించారు. అది మాత్రమే కాకుండా వర్తమానంలో ప్రభా చూడకూడనటువంటివి ప్రభా చూసి నష్టం ఎంతో ఉన్నదని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దావీదు వలె మా యొక్క కనులతో మేము నిబంధన చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా. సౌందర్యంగా కనబడేటటువంటి వస్తువులు కానీ, నగలు కానీ, బట్టలు కానీ, మనుషులు కానీ, వాటిని మా యొక్క జీవితంలో నుంచి తొలగించుకోవడానికి మీరే కృప చూపించండి నాయన. ధనము వైపు నేను ఇతరుల యొక్క ధనము మీద ఆశ కలిగి ఉండకుండా వాటిని చూడకుండా మీరు మా యొక్క కళ్ళను వారిని భద్రపరుస్తున్నామని వేడుకుంటున్నాను ప్రభా. సమూయేలు వలె ప్రవక్త అయినటువంటి సమూయేలుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వారిని పై రూపమును బట్టి ఆయన మరి జడ్జి చేసేవారంగా, న్యాయము తీర్పు తీర్చే వారంగా ఉంటాం. అటువంటి వారంగా ఉండకుండా ఆయన తండ్రి
పై రూపమును బట్టి తీర్పు తీర్చుకోండి. అందరినీ కూడా ప్రభా ఒకే రకంగా ప్రేమిస్తూ నాయన తండ్రి నీ వలె హృదయమును రక్షపెట్టేవారు మమ్మల్ని చేయి. నాయన తండ్రి మా యొక్క కనులతో మేము నిబంధన చేసుకుని నాయన తండ్రి మరి మేము మా యొక్క జీవితంలో మా యొక్క కనుల ద్వారా వెలుగు కలిగినటువంటి కనులతో ప్రభా మా యొక్క శరీరం అంతా కూడా వెలుగై ఉండి పరలోకమునకు చేరుట కొరకే మిమ్మల్ని సిద్ధపరచండి. స్తోత్రాలు ప్రభా నేను ప్రియమైనటువంటి ప్రభా నేను మరి యవనస్తులు వచ్చినటువంటి సోదరులందరి కొరకే స్తోత్రాలు. వారి యొక్క అవసరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నేను తండ్రి వారి యొక్క చదువులలో ఉద్యోగ బాధ్యతలలో ప్రభా నేను తండ్రి మరి ఎగ్జామ్స్లో భవిష్యత్తు విషయంలో వారి యొక్క ఆలోచనను వారి యొక్క ఉద్దేశాలను ప్రభు చిత్తానుసారంగా నెరవేర్చమని కోరుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఆలోచించుకుంటూ యేసు యొక్క పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.